విజయ్ విహార్ రమణమూర్తి యొక్క డిబేట్లో దాడి జరగడం అయితే దాదాపు తెలంగాణలో ఉన్నటువంటి సామాజిక కార్యకర్తలు కావచ్చు, ఆయన అభిమానించే వ్యక్తులు కావచ్చు, ఈ దాడిని ఖండిస్తున్నారు. ఈ విషయం మాట్లాడడానికి మనతో పాటు తెలంగాణ డిఎఫ్ఐ అధ్యక్షుడు కోట రమేష్ ఉన్నారు. ఎట్లా చూస్తారు? రమణమూర్తిపై దాడి జరిగింది, ఎట్లా చూస్తారు? జై భారత్. అదేవిధంగా ఒక హిందువు అయినటువంటి రమణమూర్తి గారి పైన హిందుత్వ మతోన్మాది కొషపరెడ్డి చేసినటువంటి దాడిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. భారత ప్రజాతంత్ర విభజన సమాఖ్య డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ తరపున ఏదైతే రమణమూర్తి గారి పైన ఒక టీవీ డిబేట్లో జరిగినటువంటి భౌతిక దాడి ఏదైతే ఉందో అది చాలా అన్యాయమైంది, ఘోరమైందని చెప్పేసి కూడా మేము ఖండిస్తా ఉన్నాం. భారతదేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత 12-13 సంవత్సరాలుగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ మీద భౌతిక దాడులు తెగబడటం, లేదంటే వాళ్ళని హత్యలు చేయటం, హతమార్చడం అనేటువంటి ఒక నీచమైన సంస్కృతి ఆర్ఎస్ఎస్ పెంపొందిస్తూ ఉంది. బీజేపీ తనకున్నటువంటి రాజకీయ అధికారాన్ని ఉపయోగించుకొని దేశవ్యాప్తంగా వాళ్ళు హిందూ మతంలో ఉన్న వాళ్ళైనా సరే, బీజేపీ రాజకీయాలని విమర్శించిన వాళ్ళైనా, మోడీని విమర్శించిన వాళ్ళైనా, బీజేపీ తీసుకొస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎవరు విమర్శించినా వాళ్ళ మీద పనిగట్టుకొని కక్షగట్టి ఉద్దేశపూర్వకంగా దాడులు చేయటం అనేది గత అనేక సంవత్సరాలుగా ఆర్ఎస్ఎస్ యొక్క డిఎన్ఏలోనే ఉంటుంది. అంటే మనుషులపైన మానవత్వం లేకుండా, మనుషులపైన మానవత్వాన్ని మరిచి భౌతిక దాడులు చేయటం, లేదంటే వాళ్ళకు వ్యతిరేకంగా వాళ్ళకు నచ్చని అభిప్రాయాలని భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తే వాళ్ళ మీద భౌతిక దాడులు చేయటం, చంపేయటం అనేది ఆర్ఎస్ఎస్ యొక్క మౌలిక సిద్ధాంతంలోనే ఒక భాగంగా ఉన్నది. అందుకనే అనేక మంది కవులు, కళాకారులని, మేధావులని, రచయితలని, జర్నలిస్టులని, ప్రజలని, ప్రజాస్వామ్య హక్కుల కార్యకర్తలను హత్యలు చేసిన చరిత్ర ఆర్ఎస్ఎస్కు ఉన్నది. అందుకని హైదరాబాద్లో రమణమూర్తి గారి పైన జరిగినటువంటి దాడిని ఇదేదో సామాన్యమైన దాడిగా చూడడానికి లేదు. ఆర్ఎస్ఎస్ డిఎన్ఏ, బీజేపీ ఉన్మాద రాజకీయాలకి ఇది ఒక పరాకాష్ట. అందుకనే ఇవాళ దేశవ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయన్నా, తెలంగాణలో ఆంధ్ర రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయన్నా బీజేపీ విధానాలని, నరేంద్ర మోడీ తీసుకొస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని ప్రశ్నించడం తప్పెట్లవుతుంది. దాంతోపాటుగా హిందూ మతంలో ఉన్నటువంటి మంచి లక్షణాల గురించి మాట్లాడండి రమణమూర్తి గారు. అంటే హిందూ మతాన్ని వాళ్ళు ఉన్మాదంగా తయారు చేస్తున్నారు, హిందూ మతాన్ని ఒక తప్పుడు భావజాలం వైపు నడిపిస్తున్నారు అనేది రమణమూర్తి గారి యొక్క కామెంటు. దాంతోపాటుగా పురాణాలని, మత గ్రంథాలని, హిందూ మతం అని ఏదైతే గొప్పగా మీరు చెప్తున్నారో ఆ హిందూ మత అస్తిత్వాన్ని మీరు దెబ్బతీస్తున్నారు అనేది రమణమూర్తి గారు చెప్పేటువంటిది. మీరు హిందూ మతాన్ని మత రాజకీయాలకు వాడుకుంటున్నారు, హిందూ మత పురాణాలని, దేవుళ్ళని మత రాజకీయాలకు, మీ యొక్క స్వార్థ రాజకీయాలకు వాడుకుంటున్నారు అనేది రమణమూర్తి గారు లాంటి వాళ్ళు చెప్పేటువంటి మాట. వాస్తవంగా ఆర్ఎస్ఎస్కి హిందూ మత ఆలోచనల మీద కానీ, మత మనోభావాల మీద కానీ, హిందువుల మీద కానీ ఏమాత్రం ఆర్ఎస్ఎస్కి బీజేపీకి ప్రేమ లేదు. వాళ్ళకి హిందువులను అడ్డుపెట్టుకొని మత రాజకీయాలు చేయాలి, హిందూ మతాన్ని అడ్డుపెట్టుకొని వాళ్ళు ఉన్మాద రాజకీయాలు చేయాలి. హిందూ మతాన్ని ముందు పెట్టి వాళ్ళకు నచ్చినటువంటి మైనార్టీలని, క్రిస్టియన్లని, దళితులని, ముస్లింలని, దళితులని, అణగారిన వర్గాలని ప్రశ్నించిన వాళ్ళ మీద దాడులు చేయాలి. వాళ్ళ రాజకీయాలను కాపాడుకోవడం కోసమే హిందూ మతాన్ని వాళ్ళు బూసిగా చూపెడుతున్నారు తప్ప వాస్తవంగా హిందూ మతం మీద కానీ, హిందూ మత గ్రంథాల మీద కానీ, హిందువుల మనోభావాల మీద కానీ ఏమాత్రం ఆర్ఎస్ఎస్ వాళ్ళకి, బీజేపీ వాళ్ళకు ప్రేమ లేదు. అందుకనే రమణమూర్తి గారి మీద జరిగిన భౌతిక దాడిని ఏదైతే ఉందో అది ఇవాళ దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో జరుగుతూ ఉంది, లేదంటే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా జరుగుతూ ఉంది. అందుకని బీజేపీని వ్యతిరేకించే వాళ్ళని, బీజేపీ రాజకీయాలను వ్యతిరేకించే వాళ్ళని, బీజేపీ కొనసాగిస్తున్నటువంటి మత ఉన్మాద రాజకీయాలని, మతోన్మాద రాజకీయాలను ప్రశ్నించిన వాళ్ళ మీద ఈ రకంగా భౌతిక దాడులు చేస్తూ ఉన్నారు. ఈ భౌతిక దాడులు కనుక ఆపకపోతే వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక సందర్భాల్లో మతోన్మాదాన్ని, ఉన్మాదాన్ని, మత ఉద్రిక్తలను రెచ్చగొట్టి రేపు రానున్న కాలంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలనేటువంటి ఒక బీజేపీ లక్ష్యాన్ని ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దాన్ని గుర్తించాలి. ఎందుకని వాళ్ళ కవులు, కళాకారుల మీద హత్యలు జరుగుతూ ఉన్నాయి, దాడులు చేస్తూ ఉన్నారు? హిందూ మతంలో ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా ఎందుకు దాడులు జరుగుతూ ఉన్నాయి అంటే ఈ రకమైనటువంటి దాడులని పోలీస్ యంత్రాంగం చాలా సీరియస్గా తీసుకోవాలి. రమణమూర్తి గారి మీద కాదు, ఎవరి మీదనైనా భౌతిక దాడులకు తెగబడి చేసినా, లేదంటే హిందుత్వవాదులైనా, కవులైనా, కళాకారులైనా, వాళ్ళు ఇతరులు ఎవరైనా ప్రజాస్వామ్య హక్కుల గురించి మాట్లాడే వాళ్ళ మీద బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడారు కాబట్టి మా హిందుత్వ భావజాలాన్ని దెబ్బతిన్నారని ఎవరు దెబ్బతీశారు? మరి రమణమూర్తి గారు ఒక హిందుత్వవాది, ఒక హిందూ మతంలో ఉన్నటువంటి ఆయన మీద దాడి చేసినటువంటి వాడెవడు? మతోన్మాది. కశ్యపరెడ్డి ఎవరు? ఒక హిందుత్వవాది. అంటే ఇవాళ హిందువుల మీద మా ప్రేమ ఉన్నవాడు ఒక హిందువు మీద ఎట్లా దాడి చేస్తాడండి? అందుకని ఈ రకమైనటువంటి దాడులు వెనకాల ఎవరున్నా కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా కఠినమైన నిర్ణయం తీసుకోవాలి, వాళ్ళందరూ జైల్లో పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.
ఆయన రాముడి గురించే మాట్లాడాడు, శ్రీకృష్ణుడి గురించే మాట్లాడాడు, వాళ్ళ గురించే మాట్లాడినప్పుడు ఎందుకు ఆపోజిట్లో ఉన్న అతనికి ఎందుకు కోపం వచ్చిందంటే హిందువులందరూ బంధువులు అని అనుకున్నప్పుడు రమణమూర్తి హిందువు కాదా? అంటే హిందువులు తప్పు ప్రశ్నించకూడదా? హిందువులు బంధువులు అందరు గంగాజల బిందువులు అనేటువంటి ఒక ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పేటువంటి సిద్ధాంతమే పచ్చి బూటకం. హిందూ మతంలో ఉన్న వాళ్ళు కూడా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. హిందూ మతంలో ఉన్న వాళ్ళు కూడా హిందువుల మీద జరుగుతున్న మనోభావాల గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అందుకని అక్కడ సమస్య హిందూ మత గురించి మాట్లాడిందే కాదు. బీజేపీ ఆర్ఎస్ఎస్కు అనుకూలంగా మాట్లాడితే వాళ్ళు గొప్పవాళ్ళు. లేదు, మోడీ విధానాలని బీజేపీ విధానాలని ఆర్ఎస్ఎస్ హిందూ మతంలో చేస్తున్నటువంటి మత ఉన్మాద చర్యలను ప్రశ్నిస్తే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మీద దాడి చేస్తారు. అందుకనే హిందూ మతంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఆయన కరడుగట్టిన హిందువులు అయినా సరే, వాళ్ళు బీజేపీకి వ్యతిరేకంగా మోడీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళ మీద దాడులు కాదు, హత్యలు చేయడానికి కూడా ఆర్ఎస్ఎస్ యొక్క వాళ్ళు వెనకాడరు. వాళ్ళ డిఎన్ఏలోనే మనుషులను హతమార్చడం అనేది ఆర్ఎస్ఎస్ యొక్క మౌలిక సిద్ధాంతంలో ఒక భాగంగా ఉంటుంది. వాళ్ళకి మనుషులన్నా మానవ విలువలన్నా వాళ్ళకి పట్టవు. అందుకని హైదరాబాద్లో కాదు, తెలంగాణ, భారతదేశ వ్యాప్తంగా గత అనేక సంవత్సరాలుగా హిందూ మతంలో ఉన్నటువంటి సామాన్య ప్రజల మీద, హిందూ మతాన్ని ఆచరించేటువంటి వాళ్ళ మీద, చాలామంది ఉన్నటువంటి వీళ్ళందరి మీద కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి. అందుకని అది రమణమూర్తి గారు ఒక కరడుగట్టిన హిందూ, ఆయన హిందూ మతాన్ని ఆచరిస్తున్నటువంటి వాడు. కానీ హిందూ మతాన్ని ఆచరించేటువంటి వాళ్ళపైన దాడి చేయటం అంటే అతను ఆర్ఎస్ఎస్ మతోన్మాది, హిందుత్వవాది, కరడుగట్టిన మత ఉన్మాది. వాళ్ళకి ఏమైనా రాజకీయం కావాలి. హిందూ మతాన్ని ముందు పెట్టి ముస్లింలని రెచ్చగొట్టి, లేదంటే క్రిస్టియన్లని రెచ్చగొట్టి వాళ్ళు మత రాజకీయాలు చేయాలి. వాళ్ళ మత రాజకీయాలకు హిందువులైనా అడ్డు వస్తే మాత్రం వాళ్ళు హతమార్చడానికి వాళ్ళు వెనకాడరు. మీకు అర్థమవుతుందా? హిందూ మతంలో ఉన్న వాళ్ళైనా, మోడీ విధానాలను వ్యతిరేకించిన, ఆర్ఎస్ఎస్ తప్పుడు సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన వాళ్ళ మీద దాడులు చేస్తారు వీళ్ళు. అందుకనే రమణమూర్తి గారి మీద జరిగినటువంటి దాడి మనం ఆ కోణంలో చూడాలి. అందుకని వాళ్ళ ఎవరి మీద భౌతిక దాడులు తెగబడ్డా, ఎవరి మీద భౌతిక దాడులు చేసినా, హిందువుల మీద హిందువులని చెప్పుకున్నటువంటి హిందుత్వవాదులు ఎవరు దాడులు చేసినా దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకించాలి, ఖండించాలి. యావత్ ప్రజాస్వామికవాదులందరూ కూడా దీనికి అండగా నిలబడాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇట్లాంటి దాడులు చేసినటువంటి వాళ్ళపైన కఠినమైన చట్టాలు అమలు చేసి వాళ్ళని కఠినంగా శిక్షించాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం.